वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. నేను అందరు ముస్లిమ్స్ని అనడం లేదు, కొందరిని మాత్రమే అంటున్నాను. మసీదు లేదా మదరసాలలో ఉండే మౌల్వీలు లేదా ముస్లిం పెద్దలు ఇవి చెప్పి విదేశీ ముష్కరులు తమ పూర్వీకులను, మన భారతదేశాన్ని ఎలా హింసించి దోచుకున్నారో చెప్పగలరా? మార్పు వారితోనే సాధ్యం. మన భారతదేశాన్ని మొఘలాయులు ఇంకా ఇతర దేశాల నుండి వచ్చి మన భారతదేశం మీద దండెత్తి మన భారతదేశాన్ని నాశనం చేసినటువంటి ముస్లిం పరిపాలకులు, వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు ఇవన్నీ కూడా చెప్పి శాంతి, దేశభక్తి నేర్పితే ఈ దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన చరిత్ర ఇది. అల్లావుద్దీన్ కామం వలనే రాణి పద్మావతి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తన రాజమందిరంలో ఉన్నటువంటి 14,000 మంది పరిచారికలతో కలిసి ఆత్మాహుతి చేసుకుందని, ఇస్లాం మతం స్వీకరించడానికి అంగీకరించని ఛత్రపతి శివాజీ మహారాజు తనయుడు సంభాజీ మహారాజ్ యొక్క దేహాన్ని అతి కిరాతకంగా, క్రూరమైన పద్ధతిలో బ్రతికి ఉండగానే చిన్న చిన్న ముక్కలు చేసి చిత్రహింసలు పెట్టి చంపారని, ఒక్క రోజులోనే లక్షల మంది హిందువులను, బ్రాహ్మణులను చంపిన పాపాత్ముడు టిప్పు సుల్తాన్. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అది కూడా ఒక దీపావళి పర్వదినం నాడు చేశాడు. ఇప్పటికీ కూడా కర్ణాటకలోని కొడుగు బ్రాహ్మణులు దీనికి గుర్తుగా ఆ ప్రాంతంలో దీపావళిని ఇప్పటికీ కూడా వాళ్ళు జరుపుకోరు. మన తెలుగు వారిలో కూడా కొంతమంది అక్కడ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు దీపావళి పండుగని జరుపుకోరు. షాజహాన్ బలవంతంగా 14 సంవత్సరాల బ్రాహ్మణ ఆడపిల్లను అత్యాచారం చేశాడని, ఆటవిక బాబర్ మన శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా లక్షలాది మంది అమాయక హిందువుల్ని చంపాడు. సికిందర్ లోడి ఉత్తరప్రదేశ్లో ఉన్న కంగరా నాగర్కోట్ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని చిన్న చిన్న మొక్కలుగా ధ్వంసం చేసి ఆ విగ్రహ సకలాలను చెల్లాచెదురుగా విసిరిపారేశాడు. ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తి ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించిన హిందూ స్త్రీలను నగ్నంగా ముస్లిం సైనికుల ముందుకు విసిరేశాడు. కనికరం లేకుండా వజీర్ ఖాన్ అనే క్రూరుడు బండా బైరాగి అనే ఆధ్యాత్మిక గురువును బ్రతికుండగానే ఆయన శరీరాన్ని ఎముకలు కనిపించేంత వరకు కాల్చివేశాడని, ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించిన జిహాదీ వాజీర్ ఖాన్ గురు గోవింద్ సింగ్ తన 2 కుమారులను ఫతే సింగ్ సుమారు 6 సంవత్సరాలు మాత్రమే, జోబర్ సింగ్ 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికుండగానే ఒక రాతి గోడలో సమాధి చేశాడని, కసాయి ఔరంగజేబు సంభాజీ మహారాజు 2 కళ్ళను కాల్చిన ఇనుపు చువ్వలతో కాల్చాడని ఎంతమందికి తెలుసు? వారిలో ఒక్కళ్ళు కూడా దీనిని ఎందుకని ఖండించరు? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకుంటున్నటువంటి గాంధీ కుటుంబాలు ఈ చరిత్రను మనకు చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా దాచబడిన చరిత్రను ఇప్పటికైనా వెలికి తీసి మన భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. ఇజ్రాయెల్ తన దేశ పౌరులకు ఏం నేర్పింది? అపారమైన దేశభక్తిని నేర్పింది. అందుకే ఆ దేశంలోని పౌరులందరూ కూడా ఆ దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరు. ఆ దేశ ప్రజలు ఏ మూల ఉన్నా ప్రపంచంలో తమ ఇజ్రాయేలు బాగుండాలి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సహాయ కార్యకలాపాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశాన్ని తూలనాడరు కూడా. కానీ మనమేం చేస్తున్నాము? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజమైన చరిత్రను మనం తెలుసుకుందాం. మన భావి భారత పౌరులకు నిజమైన మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ ఔన్నత్యాన్ని వారసత్వంగా మన ముందు తరాల వారికి అందిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.